పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్స్‌కు, ధ్యాన మిత్రులందరికీ అమావాస్య శుభాకాంక్షలు. అమావాస్య ధ్యానం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో పౌర్ణమి ధ్యానం మనం ఎన్నో సందర్భాల్లో కొన్ని సంవత్సరాల పాటు, దాదాపు 40 సంవత్సరాల పాటు పత్రిజీ సాంగత్యంలో మనమంతా పౌర్ణమి ధ్యానం చేశాం. అలాగే అమావాస్య కూడా ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటి? ఆ అమావాస్య ధ్యానం యొక్క ఉద్దేశం, భౌగోళికంగా ఏం జరుగుతుంది, ఆ అమావాస్య ధ్యానం చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలున్నాయి అనే విషయాల్ని మనం అర్థం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. భౌగోళికంగా సూర్యుడు, భూమి మధ్యలోకి చంద్రుడు వస్తే అది అమావాస్య. ఆ చంద్రుడు యాంగిల్ 180 డిగ్రీస్‌లోకి వస్తే, అంటే ఎటువంటి ఆటంకం లేకుండా సూర్యుడికి, భూమికి మధ్యలో సూర్యుడి యొక్క వెలుగు చంద్రుడి పైన పడి, ఆ చంద్రుడి యొక్క పరావర్తనం భూమి మీదకి వస్తుంది. అది పౌర్ణమి. సో, అడ్డుగా వచ్చినప్పుడు అది అమావాస్య. సో, ఈ అమావాస్య రోజుల్లో అసలు ఈ అమావాస్య ధ్యానం ఎలా చేయాలి? ఇంతకుముందు పౌర్ణమి ధ్యానం 7 రోజుల ప్రణాళికని మనం చెప్పుకున్నాం. ఈ అమావాస్య ధ్యానాన్ని మనం 3 రోజులు లేదా 5 రోజులుగా మనం చేసుకొని, విభజించుకొని ఆ 3 రోజుల ప్రక్రియని చేసుకోవచ్చు. లేదా 5 రోజులు చేసుకోవచ్చు. ఈసారి మనం 3 రోజుల ప్రక్రియ చేసుకుందాం. ఈ అమావాస్య ధ్యానం ఆ సూర్యుడికి, భూమికి మధ్యలో చంద్రుడు రావడం. అంటే ప్రతిరోజు మనకి ఇంటి ముందుకు మున్సిపాలిటీ వాడొస్తాడు ఉదయం. చెత్త తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ చెత్త మన పరిసరాల్లోకి వచ్చినప్పుడు, బజార్‌లోకి వచ్చినప్పుడు ఆ దుర్గంధం గానీ, అంటే చెత్తలో నుంచి వచ్చేటువంటి ఎంతోమంది ఆ చెత్త వేసినప్పుడు ఆ చెత్తలో నుంచి వచ్చే దుర్గంధం మనకి ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఆ ఎఫెక్ట్ మనం తీసుకోకుండా మన దగ్గరున్న చెత్తని మాత్రమే వేయాలి. అది ప్రక్రియ. ఈ అమావాస్య రోజుల్లో చంద్రుడి యొక్క ఉద్గారకమైనటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి, ఎందుకంటే ఆ చంద్రుడికి ఎటువంటి జీవం లేదు. ఒక నిర్జీవమైనటువంటి పదార్థం. అందులోంచి వ్యర్థమైనటువంటి శక్తులు, భయంకరమైనటువంటి ఉద్గారమైనటువంటి శక్తులు ప్రసరిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ యొక్క చెత్తనంతా తీసుకొని పోతుంది ఆ సమయంలో. మన భావాలు, మన భయాలు, అంటే మానవుడు వదిలేసినటువంటి, విసర్జించిన భయాల్ని, దుఃఖాల్ని, బాధలన్నిటిని తీసుకొని పోవడానికే ఈ చంద్రుడొచ్చేది. ఆ తర్వాత పౌర్ణమి రోజుల్లో ఏం జరుగుతుంది? ఆ సూర్యుడి యొక్క వెలుగుతో అవంతా బర్న్ అయ్యి, ఆ వెలుగు ద్వారా మళ్ళీ శక్తిని ప్రసరింపజేస్తుంది. అందుకే పౌర్ణమి వెలుగులు, పౌర్ణమి యొక్క శక్తి అంటాం మనం. ఆ చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఆ పరావర్తనం ద్వారా ఒక అద్భుతమైన శక్తి అనేది భూమి మీదకి వస్తుంది. కాబట్టి అమావాస్య రోజుల్లో మరి ఆ వ్యతిరేకతని మనం తీసుకోకుండా ఉండడం కోసం మనం ధ్యానం చేయాలి. మన దగ్గర ఉన్నటువంటి చెత్తని వదిలించుకోవాలి. సో, మరి రోజు ప్రతినిత్యం ధ్యానం చేసేవాడికి చెత్తే ఉంటుంది. ఏ భయాలుంటాయి, బాధలుంటాయి, దుఃఖాలుంటాయి. కానీ మన పూర్వీకులు ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మనకు అందించారు. ప్రతి నెల అమావాస్య వస్తుంది. ప్రతి నెల పౌర్ణమి వస్తుంది. మనకు సంక్రాంతి పండుగ వస్తుంది. ప్రతి నెల మాస సంక్రాంతి అంటారు. ప్రతి నెల వస్తుంది. ఈ యొక్క సూర్యుడు రాశిలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క సంక్రాంతి. ప్రతి నెల ఆ మాసంలో ఏ రాశిలోకి వెళ్తే ఆ సంక్రాంతి వస్తుంది. మకర సంక్రాంతి అనేది విశేషంగా మనం జరుపుకుంటాం. అది మహాసంక్రాంతి అనమాట. అలాగే మహాశివరాత్రి అనేది ఒక రోజు వస్తుంది. అమావాస్యకు కూడా అలాగే ప్రత్యేకత ఉంది. ప్రతి నెల అమావాస్య వస్తుంది. ప్రత్యేకమైన అమావాస్య మనకి దీపావళి టైంలో వస్తుంది. అందుకే ఆ దీపావళి రోజున, ఆ అమావాస్య రోజున ఏం చేస్తారు? కొత్త పద్దులు రాసుకుంటారు. మహాలక్ష్మి సాధన, మహాలక్ష్మి వ్రతం చేస్తారు. అందులో ఉన్న రహస్యం మనం అర్థం చేసుకోవాలి. లక్ష్మి ప్రతి మాసంలో వచ్చే అమావాస్య దేనికి ప్రసిద్ధి, దేనికి ప్రతీక అంటే మహాలక్ష్మి సాధనకు. ఏమిటి మహాలక్ష్మి? మనం చెత్త వదిలించుకోవాలంటున్నాం. మరి మహాలక్ష్మి చెత్త వదిలించుకోవడము అంటే పనికిరాని వస్తువుల్ని, ఇప్పుడు ప్రతి నెల ఎరువు మనము గ్రామాల్లో చూసినట్లయితే మనమంతా ఒక వ్యర్థమైన పదార్థాలన్నీ మనం ఏం చేస్తామంటే కుప్పగా వేస్తాం. ఆ కుప్పని తీసుకెళ్ళి మనం సమ్మర్లో ఆ పొలాల్లో వేసి అది ఎరువుగా మారుతుంది. ఆ కుళ్ళిపోయి అది ఎరువుగా మారితే ఆ ఎరువుని తీసుకెళ్ళి మనం పొలాల్లో వేసి అద్భుతంగా పంటలు పండించుకుంటాం. అంటే ఆ చెత్తలో కూడా అద్భుతమైనటువంటి శక్తి ఉంది. మనం ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రిసిటీని డెవలప్ చేస్తుంది ఈ యొక్క చెత్త నుంచి. అలాగే ఈ చెత్త ప్రతి పౌర్ణమికి కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది. కొన్ని లక్షల సంవత్సరాల నుంచే ఈ టెక్నాలజీ అనేది ప్రకృతిలో జరుగుతుంది. సో, ఈ ప్రపంచం అంటే ప్రపంచము.
పంచము అంటే 5: గాలి, నీరు, అగ్ని, ఆకాశము, అలాగే భూమి. ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అది ప్రపంచంగా ఏర్పడింది. విశేషంగా ఉందే ప్రపంచం. ఈ ప్రపంచంలో ఇవి ఎప్పటినుంచో జరుగుతున్నాయి గానీ, మనకి అర్థం గావట్లేదు ఏం జరుగుతుంది? అది మనం గమనించినట్లయితే మనం చాలా అద్భుతంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైతే ఈ యొక్క శాస్త్రాన్ని అర్థం చేసుకొని ఉపయోగించుకుంటారో, ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరి దగ్గరైతే చెత్త లేదో, వాళ్ళు విత్తనాలు నాటుకోవాలి. విత్తనాలు నాటుకునే సమయం ఇది. విత్తనం అంటే ఏముంది మనకి విత్తనాలు? మన యొక్క సంకల్పాలే విత్తనాలు. ఇప్పుడు మనం పంట వేస్తాము. వరి విత్తనాలేస్తే వరి పంటొస్తుంది. పెసలు వేస్తే పెసల పంటొస్తుంది. కందులు వేస్తే కందుల పంటొస్తుంది. మరి మన జీవిత అవసరాలకు సంపద గూడా గావాలి గదా! ఆ సంపద ఎలా వస్తుంది? మన యొక్క పంట రూపంలో, అంటే సంపద వనరుల రూపంలో, మన జీవిత అవసరాలకు, మన జీవితానికి ఒక మామూలు సహజమైనటువంటి ఒక సామాన్యుడికి వాళ్ళ యొక్క కుటుంబ అవసరాలుంటాయి. పిల్లల చదువులు గావచ్చు, ఇల్లు కట్టుకోవాలి, ఆహారం గావచ్చు, వారికి మామూలుగా. అదే ఆధ్యాత్మికుడికి ప్రపంచాన్ని మొత్తం గూడా ధ్యానం, ఈ ధ్యానం గావచ్చు, ఇంకేదైనా గావచ్చు, సమాజ శ్రేయస్సు గావచ్చు, ఏదైనా దానికి కావాల్సిన వనరులు గావాలి. అంటే ఈ ధ్యానం, యజ్ఞాలు జేయడానికి, రకరకాల కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తం జేయడానికి సంపదలు గావాలి. ప్రతి వారికి సంపదనేది చాలా అవసరం. ఆ సంపద నాకు ఏం కావాలి అనే క్లారిటీ మనకుండాలి ఫస్టు. ఆ క్లారిటీ ఏదైతే మనకు కావాలనుకుంటామో, ఆ కావాలనుకున్న దాన్ని నాటుకునే సమయం ఈ అమావాస్య సమయము. మరి అమావాస్యకి నాటుకుంటే పంటెప్పుడొస్తుంది? పౌర్ణమికి పంటొస్తుంది. అదేంటి 15 రోజుల్లో పంటొచ్చేస్తుందా? పంట అంటే ఇప్పుడు నాకు డబ్బులు గావాలి. డబ్బులు అనేవి వెంటనే పౌర్ణమి రోజుల్లో డబ్బులు తీసుకొచ్చి కట్టలు కట్టి ఇవ్వరు. ఆ పౌర్ణమికి నాకు ఈరోజు ఏం కావాలి అని నాకు సంకల్పం చేసుకొని, నేను ధ్యానం చేస్తే ఈ 3 రోజుల పాటు, ఆ పౌర్ణమికి నాకు జ్ఞానం వస్తుంది. అది ఎలా వస్తుంది? ఏమిటి? నేను ఏం ప్రయాణం చేయాలి? నేను ఎవరిని కలవాలి? నేను ఏ పనులు చేసుకోవాలి? అనే ఒక సరియైనటువంటి క్లారిటీ మనకు పౌర్ణమి రోజుల్లో వస్తుంది. అంటే పంటొచ్చే సమయం. చూడండి, విత్తనాలు ఎప్పుడేస్తాం మనం? విత్తనాలు ఎప్పుడు అసలు మొలకెత్తుతాయి? మనం ఇంట్లో మొక్క కట్టండి మీరు. పగలు టైంలో విత్తనం మొలకెత్తదు. రాత్రి సమయంలో మొలకెత్తుతది. అంటే చీకటి కావాలి. అత్యధికంగా చీకటి ఉండే సమయం అమావాస్య. అలాగే మన సంకల్పం అనే విత్తనం గూడా ఈ టైంలోనే మనం వేసుకోవాలి. చాలామంది మాంత్రికులుంటారు. చేతబడులు, ముల్లంగి ఇట్లాంటి ప్రయోగాలు గూడా, అంటే వాళ్ళు గూడా వాళ్ళ సంకల్పం ఉంది. చెడో, మంచో. ఆ సంకల్పాలు గూడా వాళ్ళు ఆ సమయంలోనే వాళ్ళు ప్రయోగాలు చేసి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అద్భుతం అంటే నాశనం చేసే ఫలితం. ఎవరినో నాశనం చేయాలి. ఆ రోజుల్లో అద్భుతంగా వాళ్ళకి ఆ శక్తి అనేది ఉపయోగపడుతుంది. మరి ఒక ఆధ్యాత్మికుడు మంచి సంకల్పాలు చేయాలి. వాళ్ళు జీవితం ప్రపంచానికి ఏమి గావాలి? ఎలాంటి సంకల్పాలు? నాకు పిరమిడ్ గావాలి. మా ఊర్లో ఒక అద్భుతమైన పిరమిడ్ గావాలి. ఈ యజ్ఞానికి ఈ సపోజ్ కడతాల్లో జరుగుతుంది. ఆ యజ్ఞం బాగా జరగాలి. లేదు రేపు తిరుపతిలో జరుగుతుంది. లేపోతే ర్యాలీ జరుగుతుంది. దానికి సంపద గావాలి. అలా రకరకాల సందర్భాల్లో రకరకాల కార్యక్రమాల కోసం ఏం గావాలి? ఎవరికి ఏది కావాలి అంటే దాన్ని సంకల్పం జేసుకునేటువంటి సమయము ఈ యొక్క అమావాస్య. ఏం జరుగుతుంది మనం విత్తనం వేసినప్పుడు? చీకటి కావాలి అన్నాం. ఆ చీకటిలో విత్తనం వేస్తే, ఆ విత్తనము మనం నిరంతరం చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం. విత్తనం వేయడం సహజమే, మన కళ్ళ ముందు కనిపిస్తానే ఉంటుంది. ఒక విత్తనం వేస్తే వేల రెట్లు తిరిగి అది మనకొస్తుంది. అంటే విత్తనం వేస్తే సరిపోదు. దానికి నీరు బోయాలి. ఆ నీరు బోసి దాన్ని కొంచెం కలుపు మొక్కలు రాకుండా చూసుకోవాలి. ఆ అది చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడినప్పుడు అది ఒక్కొక్క పంట 3 నెలలకొస్తుంది. కొన్ని పంటలు 6 నెలలకొస్తాయి. కొన్ని పంటలు మామిడి టెంకాయ వేస్తే అది 5 ఏళ్లకొస్తుంది. కొన్ని 30 ఏళ్లకొచ్చే పంటలు గూడా ఉంటాయి. అలా ఒక్కొక్క విత్తనము దాని సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అది టైం తీసుకొని అది మళ్ళీ తిరిగి పంటలు. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. సహజంగా ఉన్నాయి మనకవన్నీ. కానీ మన సంకల్పం, మనకు ఒక సంకల్పం చేసుకుంటాం మనం. నాకిది కావాలి అని. మళ్ళీ కలుపు మొక్కలు పెరుగుతుంటాయి. అవుద్దా? కాదా? ఏదో నేను సంకల్పించాను గానీ, అదెక్కడ అవుద్ది? అదవుద్దా? వాళ్ళు అడ్డం వస్తున్నారు, వీళ్ళు అడ్డం వస్తున్నారు, నా భార్య నన్ను గానివ్వట్లేదు అని మనము ఈ కలుపు మొక్కలు ఇవన్నీ. ఈ కలుపు మొక్కలేం జేయాలి? పీకేయాలి. ఈ కలుపు మొక్కలు పీకడమే ధ్యానం. ధ్యానంలో వచ్చే పనికిరాని ఆలోచనలన్నిటిని ఏం జేయాలి మనం? ఎప్పటికప్పుడు శూన్యం వికల్పరహితమైనటువంటి సంకల్పం. అందుకే ఈ అమావాస్య రోజుల్లో ధ్యానం అనేది చాలా అద్భుతమైంది. ఈ అమావాస్య రోజు మనం మొదటి రోజు మనం ఏం జేయాలి? ఈరోజు
మొదటి రోజు. రేపు అమావాస్య రోజు. అంటే చతుర్దశి, అమావాస్య, పాడ్యమి. లేదు త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, తర్వాత ద్వితీయ. సో, ఈ 5 రోజులు. అంటే ఒకటి విధి అంటారు. సో, ఒకటి 5 రోజులు లేదా 3 రోజులు. ఇప్పుడు మనం 3 రోజులు యొక్క కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు సంపద అంటే ఏంటి అసలు? సంపద అనేది మనం కరెన్సీ నోట్లు అనుకుంటున్నాం. కరెన్సీ నోట్లంటే సంపద గాదు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు రూ. 3,00,00,000 ఖర్చు పెట్టారు. పాపం దురదృష్టవశాత్తు అద్భుతమైనటువంటి గాయకుడు. మనందరికీ చాలా ప్రియమైనటువంటి వారు. వారు మరి డబ్బులు పెడితే ఆరోగ్యం వచ్చిందా? రాలేదు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తిరిగి రాలేదు ప్రాణం. మరి డబ్బుందిగా, డబ్బుంటే అన్నీ వస్తాయా? రావు. కాబట్టి డబ్బే ప్రధానంగా కరెన్సీ నోట్లే సంపద అనుకుంటున్నాం మనం. సంపద అంటే అది కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్య సంపద. నాకు అనారోగ్యం ఉంది. నాకు ఆరోగ్యం గావాలి. ఈ అమావాస్య రోజులో సంకల్పం చేసుకొని ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది. నాకు వనరులు గావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడారిలో ఉన్నాం. ఒకవైపు రూ. 1,00,00,000 ఉన్నాయి. ఒకవైపు గ్లాస్ మంచినీళ్ళు ఉన్నాయి. ఏది కావాలి మనకి? రూ. 1,00,00,000 ఇస్తే దాహం తీరుతుందా? మనకిక్కడ సంపదేంటి? ఈ సంపదే గ్లాస్ వాటర్. అలాగే ఏ సమయంలో, ఏ సందర్భంలో మనకి ఏది కావాలో అది దొరికితే అది సంపద. కాబట్టి నాకు డబ్బులొస్తే ఈ డబ్బులతోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గృహిణికి ఆమెకి ఏం గావాలి? చీర గావాలనుకోండి. లేపోతే గోల్డ్ గావాలి. ఇవన్నీ అత్యాశ అని గాదు. కోరికలుంటాయి ప్రతి వాళ్ళకు. అది కావాలన్నప్పుడు నాకు డబ్బులొస్తే, ఆ డబ్బులు పెట్టి నేను షాప్‌కెళ్ళి నేనది కొనుక్కుంటే ఆ వస్తువు వస్తుంది. అంతెందుకు? ఎవరో ఒకళ్ళు తెచ్చిస్తే అయిపోయిద్దిగా. అంటే నువ్వు ఏదైతే కోరుకుంటావో అది డైరెక్ట్‌గా వస్తుంది. డబ్బు అనేది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఆకలి అవుతుంది బాగా. ఎక్కడో అడవిలో ఉన్నా. నాకు తినడానికి ఏమి లేదు. ఆ టైంలో రూ. 1,00,00,000 వేస్టే. కాబట్టి సంపద అంటే కరెన్సీ నోట్లు గాదు. అలాగే ఈ యొక్క శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, ఎంత సహజంగా ఒక విత్తనం వేస్తే నాకు పంటొస్తుందో 1000 రెట్లు, ఒక వరి విత్తనం వేస్తే నాకు 1000 రెట్లు అది 1000 విత్తనాలు ఇస్తుంది. ఒక పల్లి విత్తనం వేస్తే నాకు అది 1000 విత్తనాలుగా తిరిగి వస్తుంది. అలాగే ఒక మామిడి విత్తనం వేస్తే దాని జీవిత కాలంలో కొన్ని లక్షల మామిడికాయలు ఇస్తుంది. అంటే విత్తనము వెయ్యాలి. దానికేం జేయాలి? నీరు బోయాలి. మనం ప్రతినిత్యం పూజలు చేస్తుంటాం. అక్కడ ఏం జేస్తారు? నీరు. అక్కడ కలశం ఉంటుంది. కలశంలో నీళ్లుంటాయి. ఆ కలశంలో నీళ్లు పోసి సంకల్పం జేస్తారు. ఆ సంకల్పం అంటే నీరు అనేది పల్లమెరుగు. సత్యము వ్యాప్తినెరుగు. ఆ నీరు ఇక్కడ మురికి నీరైనా సరే ఆకాశంలోకెళ్ళినప్పుడు చూడండి అది తిరిగి వర్షం రూపంలోనే కురుస్తుంది. శుద్ధంగానే మారుతుంది. అంటే మురికి నీరు సైతము వర్షంగా కురుస్తుంది. అలాగే నీ శరీరంలో నీరుంది. ఈ నీరు ఏం జేస్తుంది? ఈ నీరు మన శరీరం అంతా ప్రవహిస్తుంది. ఆ ప్రవహించే నీరు సింపుల్. వి ఆర్ ఆల్ గాడ్స్. పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు. ఏమని? మై డియర్ గాడ్స్ నువ్వు దేవుడివి. దేవుడంటే ఎవరు? జనరేటర్, ఆపరేటర్ అండ్ డిస్ట్రక్టర్. ఇక్కడ 3 ఉన్నాయి. డిస్ట్రక్టర్ అంటే నాశనం గాదు. ఒక విత్తనం నాశనం అయితే మళ్ళీ మొక్కగా మొలుస్తుంది. అంటే విత్తనము లయమవుతుంది. డిస్ట్రక్షన్ అంటే లయం గావడం ఇక్కడ అర్థం. ఇంగ్లీష్ పదాన్ని డైరెక్ట్‌గా ట్రాన్స్‌లేట్ చేయకూడదు మనం. అలాగే ఇక్కడ దేవుడు, ఇక్కడ ఆలోచన మన యొక్క శ్వాస ఏం జరుగుతుందంటే ఫస్టు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఈ సకారాత్మకమైన ఆలోచనే శివుడు. శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం అంటున్నాం. ఈ శ్వాస అంటే మన బ్రెయిన్ ఆలోచించేది ఏదైతే ఉందో, మన శరీరంలో ఆలోచించే భాగం బ్రెయిన్. ఈ బ్రెయిను ఇక్కడ మానస సరోవరం అంటాం. ఈ మనసు ఉండేటువంటి ప్లేస్. ఇక్కడ ఎవరుంటాడు? మానస సరోవరంలో శివుడుంటాడు. ఈ శివుడే నీ యొక్క శ్వాస. మొట్టమొదట నీ శ్వాస శివుడు. ఈ శివుడు మన లోపల శ్రద్ధ ఏదైతే పని చేయాలనే ఉత్సాహం, శ్రద్ధ ఉంటుందో అదే విష్ణువు. మన శరీరం అంతా నారాయణ అంటే నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో అదే నారాయణ. అంటే నీరు. ఆ నీరు ప్రవహించే ఆయనం అంటే ప్రయాణం. ఆ నీరు ప్రయాణం చేసే ప్లేసే నారాయణ. ఆ నారాయణుడి హృదయంలో ఎవరుంటారు? లక్ష్మి. ఆ లక్ష్మి హృదయ భాగంలో ఉంది. నీ యొక్క హృదయంలో గూడా లక్ష్మి ఉంది. గుండె మీరు చూడండి
గూగుల్‌లో పెట్టుకొని ఆ గుండె 4 చేతులుంటాయి. ఇంకా సూక్ష్మంగెళ్తే అందులో హిమోగ్లోబిన్ ఉంది. మైక్రోస్కోప్‌లో పెట్టి చేస్తే అది గూడా 4 చేతులే ఉంటాయి. అదేం జేస్తుంది? ఆ లక్ష్మి నీ హృదయ భాగంలో ఉన్న లక్ష్మి, నీ యొక్క ప్రాణశక్తిని నిరంతరం ప్రతి అంగానికి అందజేస్తుంది. అంటే సర్వీస్, సేవ జేస్తుంది. సంపదంటే సేవ. మహాలక్ష్మి అంటే కరెన్సీ నోట్లు గాదు. ఇది ప్రవహిస్తుంది. అక్కడ నువ్వు నీరు బోస్తే మొక్క మొలుస్తుంది. నువ్వు విత్తనానికి నీరు బోయాలి. ఇక్కడ విత్తనం ఏంటి? నీ ఆలోచన. నీ ఆలోచన ఏదైతే సంకల్పం ఉందో, ఆ సంకల్పానికి నీ హృదయ భాగంలో భగవంతుడు భావ సారూప్యుడు అంటారు. ఆ భగవంతుడు నీ హృదయ భాగంలో ఉన్నటువంటి ఆ లక్ష్మి ఏం జేయాలి? ప్రతి అంగానికి దాన్ని సిద్ధం జేయాలి. విష్ణుమూర్తికి శక్తినివ్వాలి. ఇచ్చినప్పుడు ఇక్కడ మనమందరం జన్మ తీసుకుంది అమ్మ గర్భంలో. అంటే నాభి స్థానంలో ఉంది. బ్రహ్మ ఎక్కడున్నాడు? నాభి. సృజనాత్మకత, ఒక క్రియేటివిటీ నీ నాభి స్థానంలోనే ఉంది. అంటే నీ సంకల్పం, నీ ఆలోచన ద్వారా వచ్చిన ఒక సంకల్పం, దానికి శ్రద్ధతో పనిచేసినప్పుడు విష్ణుమూర్తి ఒక ఇల్లు కట్టాలనే ఒక ఆలోచనొచ్చింది. అప్పుడేం చేస్తాము? శ్రద్ధతోని ఒక ఇంజినీర్ దగ్గరికి పోతే ప్లాన్ గీస్తాడు. ఆ ప్లాన్ గీసిన తర్వాత దానికి మేస్త్రిని, ఇంకా కూలీలని వాళ్ళని వీళ్ళని తీసుకొని సిమెంట్ కొట్టు, ఐరను అవన్నీ తీసుకుంటాం. అక్కడ చిన్న మన శ్రద్ధతో పని చేయడం మొదలుపెడతాం. కొన్నాళ్ళు పని చేసిన తర్వాత ఇల్లయిపోయింది. అంటే క్రియేట్ చేయబడింది. అది బ్రహ్మ. అంటే మనము అంటే ఆ ప్లాన్ ఉందా ఇప్పుడు? కాగితం మీద ఏదైతే ప్లాన్ ఉందో ముందు గీసామో ఆ బ్లూ ప్రింటు అదిప్పుడు ఇల్లుగా మారిపోయింది. అంటే ప్లాను చచ్చిపోయింది. ఇల్లుగా అంటే లయమైపోయిందది. అలాగే మన ఆలోచన అనేది ప్రతి ఒక్కటి మన జీవితంలో ఎన్ని చేసుంటాం మనం. ఎన్నో చేసాం కానీ అది మనం చేసామా? అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఎప్పుడైతే ఇది శాస్త్రం, సైన్స్. మనమే చేసాం ఎన్నో పనులు. ఏం చేయాలనుకుంటే అది చేస్తాం. ఒక పిల్లవాడు సినిమాకి పోవాలంటే ఏడ్చి గగ్గోలు పెట్టి వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకొని, అలాగే చిన్న పిల్లవాడు బొమ్మ కావాలంటే, ఆ బొమ్మ కావాలని ఏడ్చి వాడు ఏడవడం అనేది వాడి సంకల్పం. వాడి చర్య. వాడి లోపల ఆలోచన వచ్చింది అది చూడంగానే, అది నాకు కావాలి. వెంటనే వాడు శ్రద్ధ పెట్టి ఏడ్చాడు, గోల చేశాడు. అప్పుడు అది తీసుకొచ్చి రాబడింది. అంటే అది జరిగిపోయింది. అంత సహజంగానే జీవితంలో అన్ని పనులు జరిగిపోతుంటాయి. ఆ సైన్స్‌ని మనం అర్థం చేసుకుంటే. కాబట్టి ఈ అమావాస్య రోజుల్లో ఆ సైన్స్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది సృష్టిలో. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ టైంలో మనం సంకల్పించుకోవాలి. ఏది కావాలంటే అది. ఎందుకంటే మన జీవితం ఈ భూమి మీదకొచ్చాం మనం. ఈ భూమి మీదకొచ్చిన మనము ఏది కావాలంటే అది సంకల్పించుకునేటువంటి శక్తి మనలోనే ఉంది. దానికి శక్తినివ్వాలి. నిరంతరం ధ్యానం చేసి శక్తినివ్వాలి. శక్తినిచ్చినప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. ఆ పని చేసేటువంటి సమయం అంటే చీకటిగా ఉన్నప్పుడు విత్తనాలు నాటుకోవడానికి నీరు పోసాం కదా! నీరు పోసిన తర్వాత ఆకాశము అంటే ఆకాశము అవకాశం ఇచ్చేది ఆకాశం. చూడండి ఎంత మనకు ఆకాశం లేదనుకోండి, మనకు ఆ చెట్టు అనేది వృద్ధి చెందదు. అలాగే సూర్యుడి యొక్క శక్తి దాని మీద పడ్డప్పుడు చిన్న చిన్నగా మొలకొస్తుంది. అంటే అగ్ని. ఆ అగ్ని ఇక్కడ మన శరీరంలో గూడా ప్రతి సెల్లులో న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్‌తో పాటు శూన్యం. మన శరీరంలో శూన్యం ఉంది, ఆకాశం ఉంది. అలాగే అగ్ని. మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనం చూడండి ఏలు పెడితే బయటికి వేడొస్తుంది. అంటే అగ్ని. ఆ యొక్క సూర్యుడి యొక్క శక్తి మనం ధ్యానం చేసినప్పుడు నేరుగా బ్రహ్మరంధ్రం నుంచి ఆ ప్రాణశక్తి ఎళ్తుంది. మన సంకల్పానికి నిరంతరం శక్తినిస్తుంది. ఆ సూర్యుడి నుంచి ఆ విత్తనానికి ఎలా శక్తి ఇచ్చి అది మొక్క మొలుస్తుందో, ఇక్కడ గూడా సూర్యుడి ద్వారా మనకొచ్చే శక్తి మొక్క మొలుస్తుంది. అలాగే చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది? భూమి. భూమి అంటే శరీరం. ఈ శరీరం అనే ఒక ఏదైతే ఉందో, ఈ శరీరంలో మనం అక్కడ భూమిలో మనం విత్తనం వేసి దానికి నీరు పోసి నీరు అంటే చూడండి ఒక్కొక్క ప్లేస్‌లో నీరు ఒకలాగుంటుంది. కొన్ని ప్లేసుల్లో ఉప్పగా నీరుంటుంది. కొన్ని ప్లేసులు తియ్యగా ఉంటుంది. అదే తెలంగాణ ప్రాంతం ఉంది. ఇప్పుడు మనకు తెలుగు వాళ్ళం కాబట్టి తెలంగాణ ప్రాంతంలో భూమి కఠినంగా ఉంటుంది. ఇక్కడ ఏదైనా పంటలేసామనుకోండి, అక్కడ స్వీట్‌నెస్ బావుంటుంది. అంటే రుచి ఎక్కువగా ఉంటుంది. అదే నీరు ఎక్కువగా ప్రవహించే ప్లేసుల్లో చప్పగా ఉంటుంది. అంటే కొన్ని గోదావరి తీర ప్రాంతాల్లో కొన్ని కొన్ని పంటలు ఏదైనా ఇక్కడికి, అక్కడికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ తక్కువ కొన్ని కొన్ని అక్కడే బాగా పండుతాయి. కొన్ని ఇక్కడ ఆ టేస్ట్‌లో మార్పు అంటే నీరుని బట్టి చూడండి 'జైసా పానీ వైసా వాణి' అంటారు. ఇక్కడ నీరుని బట్టి మాట గూడా మారిపోతుంది. అలాగే నీరు అనేది దాని యొక్క సంస్కారం. ఆ సంస్కారాన్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి మన లోపల ఉన్న నీరు ఏదైతే ఉందో రక్తం రూపంలో అది అక్కడ నీరు లాగా పనిచేస్తుంది. అంటే మన భావనలో యద్భావం తద్భవతి. మన ఆలోచన భావనగా మారాలి. ఆ భావన అనేది భవిస్తుంది. కాబట్టి మనకున్న సంకల్పాలను అసలు ఫస్ట్ మనకి ఏం గావాలి అనే క్లారిటీ మనకుండాలి.
చూసిన ప్రతిదాన్ని మనం కోరుకోవడము, సంకల్పించుకోవడం కాదు. మన జీవితానికి నిజంగా ఏది అవసరం? చిన్న పిల్లోడున్నాడు. కత్తి కావాలని ఏడుస్తాడనుకోండి. కత్తిస్తామా? బ్లేడ్ కావాలంటే బ్లేడ్ ఇస్తామా? అందుకనే మనకు ఏది కావాలంటే అది దొరకదు. మనకేది అవసరమో మనం ఏదైనా ఊరికెళ్తున్నాం అనుకోండి. ఊరికెళ్ళినప్పుడు మన ఇంట్లో పెట్టెలో చాలా బట్టలుండొచ్చు. కానీ ఊరికెళ్ళేటప్పుడు ఆ ఊరికెళ్ళే ఎన్ని రోజులు అవసరమో అన్ని రోజులే మనం తీసుకొనెళ్తాం. ఏ పిల్లవాడైనా వాడు చదువుకోవడానికి తల్లిదండ్రులు ఏడవక్కర్లా నా పుస్తకాలు కావాలి, ఫీజులు కట్టాలని ఏడవక్కర్లా. ఆ తల్లిదండ్రులకి ఏమేం కావాలో అవన్నీ ఇస్తారు. అలాగే మన జీవిత అవసరాల కోసం ఈ భూమి మీదకొచ్చాం మనం. ఆ భూమి మీదకి ఏ ప్రణాళికతో వచ్చామో, ఏ లక్ష్యం కోసం వచ్చామో, అవి ఏ సమయంలో ఏది ఇవ్వబడాలో అవన్నీ ఇస్తాయి, వస్తాయి. మనం ఎట్లయితే 4 రోజుల కోసం, వారం రోజుల కోసం మనం పెట్టెలో బట్టలు తీసుకొని, ఉన్న బట్టలన్నీ అక్కడే ఉంచి ఏది అవసరమో అవే తీసుకెళ్తామో, ఈ భూమి మీదకి ఒక 50 ఏళ్ళో, 60 ఏళ్ళో, 70 ఏళ్ళో, 80 ఏళ్ళో, 100 ఏళ్ళో ఒక ప్రణాళిక వేసుకొనొచ్చాం. ఆ 100 ఏళ్ళకి ఎప్పుడెప్పుడు ఏది కావాలో అవన్నీ మనకివ్వబడతాయి. అసలు నేనెందుకొచ్చాను అనే క్లారిటీ నాకుండాలి ఫస్ట్. ఆ క్లారిటీతో నేనున్నప్పుడు నాకు ఏది ఇవ్వాలో యూనివర్స్‌కి తెలుసు. ఎందుకంటే నాకో పూర్ణాత్మ ఉంది. దానికో ప్రణాళిక ఉంది. నన్నెందుకు పంపించారు? నేనేంటి? అనేది వెరీ క్లియర్. కాబట్టి నేను దేనికోసం బాధపడాలి? దేనికోసం ఏడవాలి? పక్కనోడిని చూసి ఏడుస్తూ కూర్చోవాలా? కాదు. నీ లోపలికి నువ్వు వెళ్ళి, నేనేం జేయాలి? నా సంకల్పం ఏంటి? నా లక్ష్యం ఏంటి? అని పౌర్ణమి రోజుల్లో ధ్యానం జేస్తే, ఒక సంవత్సరం పాటు జేస్తే, ఒక 6 నెలల్లో క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే ఈ సమయంలో ధ్యానం జేయడం వల్ల మనం విత్తనం నాటుకుంటే పంటలు అద్భుతంగా వస్తాయి. అద్భుతమైన జ్ఞానం మనకు పౌర్ణమి రోజుల్లో వస్తుంది. దానికి అనుగుణంగా మన జీవితాన్ని పంట పండించుకోవచ్చు. ఈ యొక్క ప్రతి నెల అమావాస్య ద్వారా మరి మహా అమావాస్య మనకు మరి దీపావళి రోజులో వస్తుంది. అది అందరూ సామూహికంగా చేసుకొని మరి మనమంతా గూడా ఈ సంకల్పాల్ని విశ్వ కళ్యాణం కోసం పెట్టుకొని, మనం ఏది కావాలంటే అది చేసుకునే ఒక అద్భుతమైనటువంటి ఒక జ్ఞానము, విజ్ఞానం మనకు మహర్షులు, ఋషులు మనకు అందించారు. మరి ఆ జ్ఞానాన్ని మనం తీసుకొని మన జీవితాల్లో ఉపయోగించుకొని, మరి ఈ అమావాస్యని పండగ చేసుకుందాం. మరి ఇది మొదటి రోజు చాలా అద్భుతంగా మనం ధ్యానం చేసుకొని, మరి మనం సంకల్పించుకుందాం. శ్రీ మహాలక్ష్మి సాధనలో భాగంగా, అమావాస్య ధ్యానంలో భాగంగా మనమందరం హాయిగా ధ్యానం చేద్దాం కాసేపు. ప్రశాంతంగా వేళలు వేళ్ళు పెట్టుకుందాం. కళ్ళు 2 మూసుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి. ఈ అమావాస్య యొక్క అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ, మన జీవితాల్లో ఆచరణాత్మకంగా అమలు చేసి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుదాం. హాయిగా, ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకమవుదాం. శ్వాస మీద ధ్యాస. శ్వాసానుసంధానం. మన శ్వాస, మన ధ్యాస ఏకం కావాలి.
చివరి 10 సెకన్లు. 10, 9, 8, 7, 6, 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ. మరి ఇదే సమయానికి రేపు మళ్ళీ కలుద్దాం.